సంక్రాంతి వచ్చిందంటే ఎవరి అనాలిసిస్ వారికి ఉంటాయి. ఒకేసారి ముగ్గురు నలుగురు స్టార్స్ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగటంతో విన్నర్ ఎవరు, రూలర్ ఎవరు అనే దానిపై చాలా అంచనాలే ఉంటాయి. గేమ్ చేంజర్ వస్తే గేమ్ చేంజ్ చేయలేదు. గుంటూరు కారం రికార్డులను తిరగరాయనూ లేదు. సంక్రాంతి పండుగ వసూళ్లకు రికార్డులకే కాదు ట్విస్ట్లకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్లో ఎవరూహించని స్టార్ బాక్స్ ఆఫీస్ను రూల్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఈసారి ఏం జరుగుతుంది అనేది మాత్రం సస్పెన్స్. లాస్ట్ ఇయర్ మాత్రం అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి. ఎలా అంటే గేమ్ చేంజ్ చేస్తాడు అనుకున్న చరణ్ సైలెంట్ అయ్యాడు. ఫ్యామిలీస్ ను టార్గెట్ చేస్తాడు అనుకున్న వెంకీ టోటల్ బీసీ సెంటర్స్ ను షేక్ చేసి పారేశాడు. ఇప్పటి వరకు సీనియర్ హీరోల్లో చిరు మాత్రమే 3 సార్లు 100 కోట్ల షేరున్న సినిమాలను చూశారు. సంక్రాంతికి వస్తున్న మూవీతో వెంకీ తొలిసారి 100 కోట్ల షేర్ మూవీని చూశాడు. టాలీవుడ్ కు టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు. అటు ఫ్యామిలీస్ ను ఇటు మాస్ ఆడియన్స్ ను ఉరూతలూగించాడు. 50 కోట్లు పెట్టి రావిపుడి సినిమా తీస్తే ఏకంగా 300 కోట్లు వచ్చాయి. గట్టి కాంపిటీషన్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే చిన్న విషయం కాదు. 90 ఏళ్లకు పైగా వయసున్న తెలుగు సినిమా హిస్టరీలో సంక్రాంతి సీజన్లో చూసిన సంచలనాలను తెలుగు సినీ పరిశ్రమ మరో సీజన్లో చూసి ఉండదు. అంతకు ముందు ఏడాది సరిగ్గా ఇదే సమయంలో హనుమాన్ అనే చిన్న చిత్రంతో పాన్ ఇండియాను షేక్ చేసి పారేశాడు సూపర్ హీరో తేజ సజ్జా. ఒకవైపు గుంటూరు కారం, మరోవైపు సైంధవ్, ఇంకోవైపు నాసామిరంగా. వీటి మధ్య కొన్ని తమిళ డబ్బింగ్ సినిమాలు. సంక్రాంతి సీజన్ కదా, ప్రేక్షకులు అందరికీ న్యాయం చేశారు. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నవి. ఏవి ఎలా ఉన్నా పండక్కి థియేటర్స్ కు వస్తే చాలు అంటూ కలెక్షన్ల వర్షం కురిపించారు తెలుగు ప్రేక్షకులు. అందుకే సంక్రాంతి పండుగను టాలీవుడ్ బాక్సాఫీస్ పండుగగా మార్చేసింది. ఏళ్లుగా సంక్రాంతి సీజన్ కలెక్షన్లకు మారుపేరుగా మారింది. అసలే ఆడియన్స్ ఆకలి మీద ఉంటారు. ఇదే సమయంలో చిరు వర్సెస్ బాలయ్య వార్ రిపీట్ అయితే ఫ్యాన్స్ కు అంతకంటే ఏం కావాలి? బాక్సాఫీస్ వణికిపోవటానికి, రికార్డులు బద్దలు కావటానికి 2023 సంక్రాంతి సెంటర్గా మారిపోయింది. ఇక అంతకుముందు మహేష్ వర్సెస్ అల్లు అర్జున్ వార్ పొంగల్ పోరును మరింత ప్రతిష్టాత్మకంగా మార్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2023 సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాలు బాగా పోటీ పడ్డాయి. అసలే చిరు వర్సెస్ బాలయ్య బాక్సాఫీస్ వార్ మధ్యలో తమిళ డబ్బింగ్ సినిమాలు ఇంకేముంది. ఆ ఏడాది సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా హిస్టరీలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అంతకు ముందు 2 ఏళ్లు సంక్రాంతి సీజన్ను కరోనా మింగేసింది. 100 కోట్ల వ్యాపారం, వసూళ్లు వచ్చే సీజన్ను డల్గా మార్చింది. అయినప్పటికీ 2022లో బంగారాజు బాక్సాఫీస్ను షేక్ చేశాడు. 2021లో రవితేజ ట్రాక్తో టాలీవుడ్ కు టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు. 2020 సంక్రాంతి పండుగ తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది. ఒకరోజు వ్యవధిలో సరిలేరు నీకెవ్వరు టైటిల్తో మహేష్, అలవైకుంఠపురంలో పేరుతో అల్లు అర్జున్ ఫెస్టివల్ ఫైట్ కు దిగారు. ఈ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మహేష్, అల్లు అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా రికార్డుల్లోకి ఎక్కాయి. సంక్రాంతి సీజన్ అనగానే టాలీవుడ్ కు ఎక్కడ లేని ఊపొస్తుంది. కలెక్షన్ల జాతర మొదలవుతుందనే ఆనందం కనిపిస్తుంది. అందుకు తగ్గట్లే స్టార్లు కూడా కొన్నాళ్లుగా ఇదే సీజన్ కు జిందాబాద్ కొడుతున్నారు. ఆడియన్స్ ఆదరిస్తున్నారు, వసూళ్లు కురిపిస్తున్నారు. ఈ ప్రోత్సాహమే నిర్మాతల్లో సరికొత్త ఉత్సాహం తీసుకొస్తోంది. సంక్రాంతి బరిలోకి దిగాలనే తాపత్రయాన్ని పెంచుకుంది. గేమ్ చేంజర్ కంటే ముందే అంటే 2019లోనూ రామ్ చరణ్ సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేశాడు. అదే వినయ విధేయ రామ. అప్పుడు బోయపాటి అంటూ బాక్సాఫీస్ దగ్గర రెచ్చిపోయాడు. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తోనూ వెంకటేష్ కూడా మరోసారి సంక్రాంతికి బరిలోకి దిగాడు. కాకపోతే అప్పుడు ఫన్ అండ్ ఫస్టేషన్ ను ప్రేక్షకులకు పంచాడు. 2018 సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కు పెద్దగా కలిసి రాలేదు. అయితే 2017 సంక్రాంతి పండుగ తెలుగు సినీ పరిశ్రమకు కానీ విని ఎరుగని రీతిలో విజయాలను అందించింది. చిరు నటించిన ఖైదీ నెంబర్ 150, శర్వానంద్ శతమానం భవతి బ్రహ్మాండమైన విజయాలను అందుకున్నాయి. సంక్రాంతి పండక్కి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఈ సీజన్ నుంచే మొదలైంది. 2016లో టాలీవుడ్ కు వన్ ఆఫ్ ది బెస్ట్ సంక్రాంతి సీజన్. ఈ ఏడాది పండక్కి ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, శర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా, నాగార్జున సోగ్గాడే చినినాయన చిత్రాలతో బరిలోకి దిగారు. అందరూ కెరియర్ లో మర్చిపోలేని హిట్స్ కొట్టారు. సంక్రాంతి సీజన్ ను సరిగ్గా క్యాష్ చేసుకుంటే స్టార్ డమ్ అలా నడిచొస్తుంది. కెరీర్ లో బిగ్ హిట్ పడుతుంది. ప్రేక్షకుల మనసులను ఇట్టే గెలవచ్చు. ఇది సంక్రాంతి సీజన్ కు మాత్రమే ఉన్న చరిత్ర. ఎందరో యంగ్ హీరోల చరిత్రను మార్చిన ఘనత ఇదే సీజన్ కి ఉంది.
ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదగడానికి కారణం ఒక్కడు. 2003 జనవరి 15న ఈ బ్లాక్ బస్టర్ రిలీజ్ అయింది. సంక్రాంతి సీజన్ లో మహేష్ బాబు 1 నేనొక్కడినే, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్స్ చూశాడు. గేమ్ చేంజర్, వినయ్ విధేరామ కంటే ముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ 2013 సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయింది. ఇక ఐకాన్ స్టార్ కూడా 2007లో సంక్రాంతి సీజన్ లో దేశముదురుగా మారి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వర్షం ప్రభాస్ ను రెబల్ స్టార్ గా మార్చిన చిత్రాల్లో ఒకటి. అప్పటిదాకా ప్రభాస్ కి చెప్పుకోదగ్గ హిట్ లేదు. కానీ 2004లో సంక్రాంతి పండక్కి వచ్చిన వర్షంతో కలెక్షన్ల వర్షం చూశాడు ప్రభాస్. దెబ్బకు అమ్మాయిల కలల రాకుమారుడయ్యాడు. సంక్రాంతి సీజన్ అనగానే పెద్ద సినిమాలు, బడా స్టార్లు, బాక్సాఫీస్ ను షేక్ చేసే వసూళ్లు, బద్దలయ్యే రికార్డులు ఈ మధ్య లేదా దశాబ్ద కాలం నుంచి ప్రారంభమైన సెంటిమెంట్ కాదు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతోన్న సంప్రదాయం. ఇప్పటికీ టాలీవుడ్ దాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఒక్కో ఏడాది ఒక్కో మెట్టు ఎక్కిస్తూ వెళ్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్లుగా సంక్రాంతి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. 1987లో దొంగ మొగుడు, 1988లో మంచి దొంగ, 1989 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రాలు సంక్రాంతి సీజన్లోనే వచ్చాయి. వీటిలో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. 1997లో హిట్లర్, 1999లో స్నేహం కోసం, 2000 సంవత్సరంలో అన్నయ్య, 2001లో మృగరాజు, 2004లో రిలీజ్ అయిన అంజీ అన్నీ కూడా సంక్రాంతి పండక్కే వచ్చాయి. వీటిలో హిట్లర్ చిరంజీవికి బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీగా నిలిచింది. విక్టరీ వెంకటేష్ కెరియర్ ఓ బిగ్గెస్ట్ సంక్రాంతి హిట్ ఉంది. అదే కలిసుందాంరా. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే సీజన్ లో రిలీజ్ అయింది. అప్పటి సమరసింహారెడ్డి క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నింటినీ ఈ చిత్రం బ్రేక్ చేసింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నాటి స్వర్ణయుగంలోనూ సంక్రాంతి సెంటిమెంట్ కొనసాగింది. ఎన్టీఆర్ కు పాండవ వనవాసం, దానవీర సూరకర్ణ లాంటి హిట్స్ ఇదే సీజన్ లో వచ్చాయి. ఏఎన్ఆర్ దసరా బుల్లోడు కూడా సంక్రాంతికే వచ్చింది. ఇక కృష్ణంరాజుకు శివమెత్తిన సత్యం, కృష్ణకు అగ్నిపర్వతం, పాడి పంటలు లాంటి సూపర్ హిట్స్ దక్కాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.